జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. నమస్తే, నేను విజయ్. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా సునామీ, తుఫాను లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది మత్స్యకార కమ్యూనిటీస్. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో వీరు ఉంటారు కాబట్టి ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు కానీ లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ తాత్కాలికంగా వారికి సాయాన్ని అందించి ఆ తర్వాత ఈ కమ్యూనిటీస్ని మర్చిపోతున్నారు. కెనడాలో సోషల్ వర్క్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ బాలరాజు గారు దీని మీద ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేశారు. దీనికి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఆయన కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, బాలరాజు గారు, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అసలు మీకు మత్స్యకారులకు సంబంధించి వాళ్ళు నష్టపోతున్నటువంటి విధానం, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే శాశ్వత పరిష్కారం కనుగొనాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒక విధంగా చెప్పాలంటే నేను శ్రీకాకుళంలోనే పుట్టాను, బుడితి అనే గ్రామంలో పుట్టాను. తర్వాత విజయవాడలో చదువుకున్నాను, ఇప్పుడు కెనడాలో పనిచేస్తున్నాను. మన ఆంధ్రాలో ఏం జరుగుతోంది, ఇండియాలో ఏం జరుగుతోంది, మన సౌత్ ఏషియాలో ఎలాంటి వైపరీత్యాలు వస్తున్నాయి, డిజాస్టర్స్ వస్తున్నాయి, మన ప్రభుత్వాలు ఎలా వీటికి స్పందిస్తున్నారు, ఇక్కడ ఎన్జిఓస్ ఎలాగా వీటిని అడ్వకేట్ చేస్తున్నారు అన్నది నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. గత 7-8 సంవత్సరాల నుంచి కెనడాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ ఫైర్స్ అని చెప్పి మన అడవులు కాలిపోతూ ఉంటాయి అన్నమాట. చాలామంది ప్రజలు అక్కడ కూడా డిస్ప్లేస్ అవ్వడం, ఎవాక్యువేషన్ అవ్వడం, వాళ్ళని కూడా క్యాంప్స్లో పెట్టడం అనేది నేను చూశాను. అక్కడ వాలంటీర్గా కూడా పనిచేస్తున్నాను. ఐ ఆల్సో టీచ్ ఇంటర్నేషనల్ సోషల్ వర్క్ అండ్ డిజాస్టర్ సోషల్ వర్క్, గ్రీన్ సోషల్ వర్క్ అనే కొత్త కోర్సుల్ని విధంగా తయారు చేసి ఆ క్లాస్ రూమ్స్లో చెప్పడం జరుగుతుంది. అప్పుడు అనిపించింది నాకు, నేను ఇండియాలో, ఆంధ్రాలో, శ్రీకాకుళంలో పుట్టిన వాడిని, నా దేశానికి, నా కమ్యూనిటీకి, నా వాళ్ళకి నేను ఏం చేయగలనని ఆలోచించి ఒక రీసెర్చ్ స్టడీని డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేపాల్లో 2015లో ఏ ఎర్త్క్వేక్స్ అయితే వచ్చాయో వాటి ద్వారా స్థానభ్రంశం చెందిన, డిస్ప్లేస్ చెందిన, ఎవాక్యువేట్స్ అయిన కమ్యూనిటీస్ని చదువుతున్నాము. అదేవిధంగా మన ఇండియాలో సైక్లోన్స్ వస్తున్నాయి. తిత్లీ వచ్చింది, హుడిడ్ వచ్చింది, మొన్న మిచాంగ్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక సైక్లోన్ వస్తూనే ఉంది. తర్వాత సునామీస్ వస్తూనే ఉన్నాయి. మన మత్స్యకారులు మీరు చెప్పినట్టు చాలా వల్నరబిలిటీస్ గురవుతున్నారు, రిస్క్కి గురవుతున్నారు. వాళ్ళ మీద ఎక్కువ స్టడీస్ నేను చూడలేదు యాక్చువల్గా, నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే చదువుకున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టుగా, నేను చెప్తున్నట్టుగా కూడా ఆ టైంలో మాత్రమే గవర్నమెంట్స్ అన్నీ కూడా పట్టించుకుంటాయి. ఆ తర్వాత వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండట్లేదు. సో దీనికి ఒక పరిష్కారం లాంటిది ఏమన్నా మీ రీసెర్చ్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది? వచ్చింది సార్. రీసెర్చ్ అంటేనే అదే కదా, రీసెర్చ్. మనం ఆన్సర్స్ కోసం మళ్ళీ సెర్చ్ చేసేదే రీసెర్చ్ కదా. అయితే మనం చేసే రీసెర్చ్ క్వాంటిటేటివ్ మెథడాలజీ ఉంది. క్వశ్చనైర్స్ తీసుకెళ్ళి దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. కొంతమంది మ్యాప్స్ తయారు చేసి రీసెర్చ్ చేస్తారు. నేను చేస్తున్న రీసెర్చ్ ఏమో కమ్యూనిటీ ఆధారంగా చేస్తున్న రీసెర్చ్ అనమాట. కమ్యూనిటీని ఒక భాగస్వామ్యంగా చేసి రీసెర్చ్ చేసినప్పుడు నేను నమ్ముతున్నాను దీంట్లో సరైన పరిష్కారాలు వస్తాయి. ఎప్పుడైతే కమ్యూనిటీని మనం ఒక రెస్పాండెంట్స్గా తీసుకొని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, నేనేదో డేటా అనాలిసిస్ చేసుకొని, నేనేదో పేపర్లు ప్రొడ్యూస్ చేసుకొని, నేనేదో పుస్తకాలు రాసుకొని నేను ప్రొఫెసర్ అవ్వచ్చు, బట్ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అందుకని మన రీసెర్చ్ని ఎవరు నమ్మట్లా. అట్ ద సేమ్ టైం మన రీసెర్చ్ గవర్నమెంట్కి కూడా సరైన ఒక పాలసీ బ్రీఫ్లో కానీ లేకపోతే ఒక అడ్వైజరీ దీంట్లో కూడా వెళ్ళినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లే. బట్ కెనడాలో నేను ఇది చూశాను. దే టేక్స్ రీసెర్చ్ వెరీ సీరియస్లీ. దే గివ్ రిసోర్సెస్ టు డూ రీసెర్చ్. ఇప్పుడు నేను 4 కంట్రీల్లో రీసెర్చ్ చేస్తున్నానంటే కెనేడియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే కెనేడియన్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉన్నది. వాళ్ళు నాకు ఈ 4 కంట్రీల్లో పనిచేయడానికి ఫండింగ్ ఇస్తున్నారు. మీ చేసిన రిపోర్ట్లను కానీ, పబ్లిష్ చేస్తున్న జర్నల్స్ కానీ, బుక్స్లో రాస్తున్న చాప్టర్స్ కానీ వాళ్ళు సీరియస్గా తీసుకొని చదివి దాన్ని సింథసైజ్ చేసి థింక్ ట్యాంక్స్లో పెట్టి వాళ్ళు పొలిటీషియన్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ పార్లమెంట్లో దీని గురించి మాట్లాడి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో ఆ పాలసీ ఏదైతే క్రమం ఉందో మన దగ్గర కొంచెం నేను పాపులారిటీ మీద డెసిషన్స్ తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది నాకు. బట్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు చాలా ప్రఖ్యాత యూనివర్సిటీలు ఉన్నాయి, 100 years హిస్టరీ ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ సమ్వేర్. యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చ్ సరైన ప్రజలకు అందట్లేదు, మీడియాకి వెళ్ళట్లేదు, పొలిటీషియన్స్కి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ రీసెర్చ్ని మేము పేపర్స్కి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. అలా అనకూడదు ఇన్ఫ్యాక్ట్. బట్ స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 100 years అవుతుంది. 2047లో మోడీ గారు వికసిత్ భారత్ అంటున్నారు, షైనింగ్ ఇండియా అంటున్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాము. మరి ఎక్కడ కనబడుతుంది ఆ స్వర్ణాంధ్రప్రదేశ్? సో మీరు చెప్పండి, అంటే మీ రీసెర్చ్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంది? నేను ఇందాక మనం ఇంటర్వ్యూ స్టార్ట్ ముందు కూడా మీరు ఒక అంశాన్ని ప్రత్యేకంగా చెప్తూనే వచ్చారు. ఏమని? కమ్యూనిటీ రెసిలియన్స్.
అసలు ఏంటి కమ్యూనిటీ రెసిలియన్స్ అంటే ఏంటి? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కమ్యూనిటీ రెసిలియన్స్ అంటే కమ్యూనిటీ అంటే సమూహాలు, మత్స్యకారుల సమూహం. Hmm. రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత లేదా క్షమత లేదా విపత్తుని తట్టుకునే శక్తి. అది డిజాస్టర్స్ అయినా అవ్వచ్చు, సైక్లోన్ అయినా అవ్వచ్చు, మన ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, లేకపోతే ఉద్యోగం పోయినప్పుడు ఉండొచ్చు, COVID-19 ఉండొచ్చు. మన ఒక విపత్తుకు తట్టుకునే శక్తి. Hmm. సో మన మత్స్యకారులతో మనం పనిచేస్తున్నప్పుడు మీరు అన్నట్టు వాళ్ళే తీర ప్రాంతానికి పక్కలో ఉంటున్నారు. ఏ విపత్తు జరిగినా, ఫ్లడ్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా వాళ్ళే ముందు రిస్క్ని తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు తట్టుకునే శక్తి ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది, ఎంతమంది తట్టుకోగలుగుతున్నారు? అలా తట్టుకునే శక్తి ఉంటే మరి ఎందుకు మన వాళ్ళు వెరావల్ కానీ, గుజరాత్ కానీ, మ్యాంగ్లూరు కానీ, ముంబై కానీ ఈ మైగ్రేట్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు కొన్ని విలేజ్లు చూస్తే ప్రకృతి వైపరీత్యాలంటేనే ఒక ప్రళయం, ఒక విలయం. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా ఒక మనిషి అనేవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి అని అంటారు? మీరు ఈ రీసెర్చ్కి అసలు ప్రధానమైనటువంటి అంశం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మన మనిషిని తర్వాత మనకి న్యాచురల్గా దెర్ ఇస్ అ హ్యూమన్ రెసిలియన్స్ కాంపోనెంట్. మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా ఆ శక్తి మనకు ఉంది, కానీ చాలాసార్లు మనకు తెలియదు. అదే సైకాలజీ చెప్తుంది అక్కడ. మన ఫిజికల్ రెసిలియన్స్ అంటాం. యాజ్ అ ఫిజికల్గా మన మత్స్యకారులకి దే ఆర్ ఫిట్ ఫర్ ద టు గో ఇన్ టు ద సీ. వాళ్ళు కులవృత్తి అంటున్నారు, ఐడెంటిటీ అంటున్నారు, మేము గంగపుత్రులు అంటున్నారు. యాక్చువల్గా కులవృత్తిని వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళకి ఆ ఫిజికల్ రెసిలియన్స్ ఉన్నది, అందుకే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ చేపల వేట చేయగలుగుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ కులవృత్తి లేకపోతే ఈ కులం పేరు మీద ఎక్స్క్లూడ్ అవుతున్నారు. సో ఎలాగా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని ట్రైబల్లో పెట్టాలి, మమ్మల్ని బీసీలో కాకుండా వేరే విధంగా చూడాలి, మమ్మల్ని సో దట్ మాకు కూడా చదువుకునే అవకాశాలు, ఉద్యోగాల అవకాశాలు, లేకపోతే ఇంకా నాయకత్వ అవకాశాలు వస్తాయి అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, ఆర్థికంగా మేము వెనకబడ్డాం, ఆర్థికంగా మమ్మల్ని వెలిదీశారు, సామాజికంగా వెలిదీశారు, ప్రకృతి పరంగా కూడా మేము వెలివేయబడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రావడం వల్ల సైక్లోన్స్ పెరుగుతున్నాయి, లేకపోతే ఆ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో కార్పొరేట్ ఇంట్రెస్ట్లతో వేరే డెవలప్మెంట్ జరిగి హోటల్స్ వస్తున్నాయి, రిసార్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈవెన్ ఎన్వైరన్మెంటల్ పరంగా, క్లైమేట్ పరంగా, ఆర్థికంగా, పొలిటికల్గా, కల్చరల్గా, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఇదే చెప్తున్నారు. మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం, గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు వస్తున్నాయి మాకు, అయినా సరిపోవట్లేదు. కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, మేము మాత్రం డెవలప్ కావట్లేదు, అంతేనా? వాళ్ళు ఒక విధంగా చెప్పేది అదే. ఒక విధంగా నేను అదే వింటున్నాను. మేము చేస్తున్న ఈ రీసెర్చ్లో భాగంగా మేము స్టోరీస్ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పినట్టు మా పెన్ను పుస్తకం పట్టుకొని వెళ్ళి వాడిని అడిగి నేను రాసుకుంటే నేనేదో వాడి దగ్గర తీసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నాడు. సో కమ్యూనిటీ సైన్స్ అనేది ఇప్పుడు కొత్తగా మేము రీసెర్చ్లో ఒక టూల్గా వాడుతున్నాం. కమ్యూనిటీ సైన్స్ ఏంటంటే కమ్యూనిటీ మెంబర్స్ని యాజ్ ఎ కో రీసెర్చర్స్గా మనం, వాడు కూడా నాలెడ్జ్ ఉంటుంది. అట్లా నేను వెళ్ళను కదా వాడి దగ్గరికి, నేను వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాను. అయ్యా క్లైమేట్ ఎలా ఉంది, సముద్రపు అలలు ఎలా ఉన్నాయి, కెరటాలు ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో నువ్వు సముద్రంలోకి వెళ్తావు, ఇంతకుముందు ఎన్ని చేపలు పడేవి, ఇప్పుడు ఎంత పడుతున్నాయి, అసలు సముద్రం కలర్ ఉంటేనే నువ్వు ఎక్కడ చేపలు పడతాయో చెప్పగలవు కదా. ఇలాగ ఇండిజినస్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉన్నది, లోకల్ నాలెడ్జ్ ఉన్నది, కానీ దాన్ని మనం గుర్తించట్లా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెస్ట్రన్ సైన్స్ అంటున్నాం. మన ల్యాబుల్లో ఏదైతే జరుగుతుందో మ్యాప్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు ట్రాన్స్పాండర్స్ కానీ, లేకపోతే జిఎస్ మ్యాప్లు కానీ, ట్యాగింగ్ కానీ, ఇవన్నీ మనం తయారు చేస్తున్నాం, కానీ వాళ్ళకి అందట్లా. అది నేను మన విలేజెస్లో చూస్తాను. కానీ రాకెట్ సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, చాలా మంది కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రయోగించినటువంటి రాకెట్ ప్రయోగాల్లో కొన్ని శాటిలైట్స్ని, సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదను కూడా శాటిలైట్స్ ద్వారా గుర్తించి ఆ టెక్నాలజీని వీళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా జరుగుతుందా? జరుగుతుంది సార్, కానీ అది పెద్ద పెద్ద కంపెనీలకి హెల్ప్ అవుతుంది. డీప్ సీ ట్రాలింగ్ అని ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు సముద్రంలో 200 కిలోమీటర్లకి మన మత్స్యకారులు వెళ్ళారు. వాళ్ళ నాన్నగారి టైంలో వాళ్ళు 5 కిలోమీటర్లు వెళ్ళేవారు, చిన్న తెప్ప మీద వాళ్ళు చేపలు పట్టుకునేవారు, గోచి కట్టుకునేవాడు. వాడు హిస్టరీ చెప్తున్నాడు నాకు. నేను ఇప్పుడు నెక్కరేసుకుంటున్నాను, నేను ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లోనికి వెళ్ళగలను. ఇప్పుడు నాకు ఒక ఫైబర్ బోట్ వచ్చింది, గవర్నమెంట్ సహకారంతో నేను ఒక ఇంజిన్ పెట్టుకుంటున్నాను, ఒక నలుగురిని కలిసి మేము డబ్బులు వేసుకుని ఒక 6 లక్షలు అవుద్ది. అది ఒక వల 2.5 లక్షలు అవుద్దండి. సో వాళ్ళకి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి, కష్టపడుతున్నారు, కొన్ని ప్రోగ్రామ్స్ అందుతున్నాయి, డబ్బులు వేసుకుంటున్నారు, 20 కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నారు. కానీ ఈ సైక్లోన్స్ వచ్చిన తర్వాత ఫిష్ తాలూకా ఇది మారిపోవడం, లేకపోతే ఇప్పుడు మన సముద్రం ఎసిడిఫికేషన్ అంటున్నారు, ఈ పొల్యూటెంట్స్ చేరిపోవడం వల్ల కూడా ఆ చేపలేమో ఆ 20 కిలోమీటర్ల దూరంలో దొరకపోవటం, ఈ ట్రాలింగ్ వల్ల కూడా ఆ ఫిషింగ్ గ్రౌండ్స్ మారిపోతున్నాయంట. అందుకని వీడికి 30 కిలోమీటర్ల చేపలు దొరకట్లా. కానీ పెద్ద పెద్ద కంపెనీలకి మీరు అన్నట్టు ఈ మ్యాప్స్ కానీ, లేకపోతే జేఎస్ టెక్నాలజీ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు మొత్తం దాన్ని వాడగలుగుతున్నారు. వాళ్ళకి ఫిష్ని పట్టుకునే కెపాసిటీ పెరిగింది, వాళ్ళు వాడే వలలు కూడా వేరేగా ఉన్నాయి. అంటే కార్పొరేట్స్కి ఆ టెక్నాలజీ యూజ్ అవుతుంది తప్ప గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫిషర్ మ్యాన్స్కి ఈ టెక్నాలజీ యూజ్ అవ్వట్లేదు. మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు ఆ టెక్నాలజీని మనం
ఈ మన కమ్యూనిటీకి, ఈ మత్స్యకారులకి, ఈ చిన్న రైతులకి ఎలాగ చేయాలన్నది ఇప్పుడు యూనివర్సిటీలో ఇలాంటి అధ్యయనాలు జరగాలి. మేము చేస్తున్న అధ్యయనం అందులోనే భాగం. సో బాలరాజ్ గారు ఎన్ని రోజుల పాటు ఈ రీసెర్చ్ చేశారు? ఎంతమందితో మీరు ఇంటరాక్ట్ అయ్యారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను మళ్ళీ చెప్పినట్టు వీఆర్ నాట్ గోయింగ్ బై ద నంబర్స్, శాంపుల్ సైజ్ అంటాం మన రీసెర్చ్లో. అప్రాక్సిమేట్గా మేము లాస్ట్ 1 year నుంచి చేస్తున్నామండి. నేను కోడి శ్రీనివాస్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో మ్యారిటైమ్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారు, ఆయన నాకు ఒక కొలాబరేటర్ ఇక్కడ. మీరు అనొచ్చు, మీరు కెనడాలో ఉంటారు కదా, ఇక్కడ రీసెర్చ్ ఎలా జరుగుతుందని. నేను ఈ ప్రాంతం వాడినే, ప్రతి 2 నెలలకి నేను రీసెర్చ్ లీవ్ తీసుకుని వస్తున్నాను. నేనే గ్రామాలకు వస్తున్నాను. దానికి రిసోర్సెస్ ఉన్నాయి. ఎవ్రీ 2-3 months నాకు రీసెర్చ్ లీవ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మన కొల్లేరులో కూడా డాక్టర్ శివశంకర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో చదివచ్చారు, పాండిచ్చేరిలో, జర్నలిస్ట్ యాక్చువల్గా, మాస్ కమ్యూనికేషన్. ఆయన కొల్లేరులో స్టడీ చేస్తున్నారు. రాజభూషణ్ అని, డాక్టర్ రాజభూషణ్ అని ఇంకో ఆయన సెంట్రల్ యూనివర్సిటీ. సో నేను ఈ కొలాబరేటర్స్తో పనిచేస్తున్నాను. సో మీరు అన్నట్టు ఈ లాస్ట్ 1 yearలో అక్కడ సోంపేట, బోర్వా దగ్గర నుంచి మొదలు పెడితే ఇలాగ ఇప్పుడు మనం కొల్లేరు వరకు వచ్చాం, వెస్ట్ గోదావరి వరకు వచ్చాం, ఇంకా నెల్లూరు వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 900 kilometers. సో మొత్తం కవర్ చేయాలనే ఒక ఆలోచన ఉంది సార్. ఇది ఏదో నేను వచ్చి ఈ రోజు వీళ్ళతో మాట్లాడి 2 photos తీసుకొని 4 స్టోరీలు రాసేసి వెళ్ళిపోయి దీంట్లో లేను నేను. ఐ థింక్ రీసెర్చ్ ఇన్ జనరల్ హ్యాస్ టు బి అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఓకే, మీ రీసెర్చ్ ఇంకా ఆన్గోయింగ్, కంప్లీట్ కాలేదు. అవును. సో మీరు ప్రధానంగా గమనించినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు ఏం చూస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన సమస్యలు నేను చెప్పినట్టు ఎకనామిక్గా ఎక్స్క్లూడ్ అవుతున్నారు. వాళ్ళకి సరైన ఫిష్ క్యాచ్ దొరకట్లేదు. వీడేమో డీజిల్ కోసం కానీ లేకపోతే వాళ్ళ కోసం కానీ ఆ సైక్లోన్ వచ్చిన వెంటనే పోయిన వెంటనే వీడు 2 లక్షలు ఒక మిడిల్ మ్యాన్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఆ క్యాచ్ ఆయనకి అమ్మాలి, ఆయన రేటుకి అమ్మాలి. సో మీడియేటర్స్ ఉన్నారు, అందరికి తెలిసిన విషయం ఇది, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఆ వ్యవస్థ ఉంది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. దాన్ని ప్రభుత్వాలు ఖండించాలని చూస్తున్నాయి, కానీ అది సాధ్యం అవ్వట్లేదు. ఎందుకు? అసోసియేషన్స్ ఉన్నా కూడా అసోసియేషన్ దగ్గర, వాళ్ళ దగ్గర, కోఆపరేటివ్స్ దగ్గర డబ్బులు లేవు. సో హౌ డు దే దెన్ ఇన్వెస్ట్ ఆన్ దిస్ అని అదొక సమస్యగా ఉంది. దానివల్ల మైగ్రేషన్, దానివల్ల డిస్ట్రెస్, దానివల్ల ఏమో పక్క ఊరికి వెళ్ళిపోవడం. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు నేను శ్రీకాకుళం జిల్లా డి మచిలేశం, గారా, ముసఫ్ బందర్, విజయనగరంలో కోనాడ, ముక్కం, ఈ గ్రామాలు వెళ్ళినప్పుడు విజయనగరం వాళ్ళు హార్బర్కి మన వైజాగ్ వస్తున్నారు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి దగ్గర, తర్వాత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అలాగా కానీ శ్రీకాకుళం వాళ్ళు గుజరాత్ వెళ్ళిపోతున్నారు. ఓకే, కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు ఈవెన్ జంగ్లీ ఘాట్, అండమాన్ కూడా వెళ్ళారు. అక్కడ కూడా మేము వెళ్ళి వాళ్ళని స్టడీ చేయడం జరిగింది. అండమాన్లో ఉండే జంగ్లీ ఘాట్లో ఉండే మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే వాళ్ళు 50s, 60s, 70s వెళ్ళిపోయారు ఆ టైంలో. అంటే గుజరాత్ అంటే నాకు ఈ సందర్భంగా ఒక సినిమా కూడా గుర్తు, తండేల్. ప్రతి వాళ్ళు తండేల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి చేపలు పట్టే అమ్మాయిలు సాయి పల్లవి కాదు. అక్కడ ఆ సినిమాలో చాలా వరకు మైగ్రేట్ అయ్యారు అక్కడికి అని. అక్కడ వర్క్ చేసుకుని అక్కడి నుంచి వచ్చిన డబ్బుని ఇక్కడ ఫ్యామిలీస్ కి. కరెక్ట్, కానీ నిజంగా డబ్బులు వస్తున్నాయి అన్నది పాయింట్. ఇప్పటికీ జరుగుతుంది, అది ఇప్పటికీ జరుగుతుంది, కానీ డబ్బులు రావట్లా. ముందే వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఒక 50-60 వేలు అక్కడ గుజరాత్ తాలూకా వాడు మిడిల్ మ్యాన్ వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి 8 నెలలు అక్కడ పనిచేస్తున్నాడు. నెలకి 15,000 అలా వస్తుంది. 50,000 కొట్టేసుకొని మనం వస్తున్నాడు. నా రీసెర్చ్లో తెలిసింది ఏంట్రా అంటే, ఈ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు సామాన్యులకి అర్థమయ్యే విధంగా స్ట్రైట్గా ఒక్క విషయం చెప్పండి. యావరేజ్గా ఒక ఫిషర్ మ్యాన్ నెలకి ఎంత సంపాదిస్తున్నాడు? మన ఊర్లో ఉంటే రోజుకి 1000 రూపాయలు రావడం కష్టంగా ఉందని చెప్పారు వాళ్ళు. రోజుకి 1000 రూపాయలు రావడం కష్టంగా ఉందండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ కి లేదంటే అక్కడ లేబర్ వర్క్ కి వెళ్ళే వాళ్ళకి 700-600 వస్తుంది. అందుకే వాళ్ళు కుల వృత్తిని మానేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ లైఫే రిస్క్ లో ఉంది కదా, వాళ్ళు చేసే ఆ వృత్తే రిస్క్ కదా, ఎప్పుడు ప్రాణాలు పోతాయో చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చేపల వృత్తి లేకపోతే మత్స్యకారులు లేకపోతే మేము గంగపుత్రులం అనే ఒక ఐడెంటిటీ ఉంది. దానికోసం వాళ్ళు నిజంగా ఈ రోజుకి ఎన్నో పాటు పడుతున్నారు. కనీసం కుటుంబంలో ఒక ఇద్దరిని బయటికి పంపించి చదివించిన, ఒక అబ్బాయిని బయటికి పెట్టి చదివిస్తున్నారు, ఒక అబ్బాయిని వెరావలు పంపిస్తున్నారు, ఒక అబ్బాయిని ఇంట్లోనే ఇది పెట్టి చేయిస్తున్నారు. సో మన ఈచ్ ఫ్యామిలీలో రకరకాలైన స్ట్రాటజీస్ కనబడుతున్నాయి. దీన్నే నేను రెసిలియన్స్ అంటాను. దీన్నే యాజ్ అ రీసెర్చ్గా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్థితిస్థాపకత, సమస్యలను ఎదుర్కొని నిలబడగలిగే శక్తి. ఇంట్లో ఒక ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఒక షాక్ గురవుతారు. ఆయనే బ్రెడ్ విన్నర్ అయినప్పుడు, ఆయనే హస్బెండ్ అయినప్పుడు, ఆయనే చనిపోయినప్పుడు, బోల్ట్ తిరగబడి చనిపోయినప్పుడు ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా వస్తుంది. ఎప్పుడుకో వస్తుంది, సరిగ్గా రావడం లేదు అది. అప్పుడు ఆమె బయటకు వచ్చి చేపల వ్యాపారం మొదలు పెడుతుంది. ఆమె బయటకు వచ్చి మన హార్బర్లో చేపలు క్లీన్ చేసి 1 కిలో చేపలు క్లీన్ చేస్తే 30 రూపాయలు వస్తాయి. సో మార్నింగ్ ఒక జాబ్ చేస్తుంది, ఆవిడ పేరు రత్తాయమ్మ. అలా చిన్న చాలా మంది అలాగా. సో ఆవిడ 3 జాబులు చేస్తుంది.
ఉదయం వెళ్ళి హార్బర్లో ఈ క్లీనింగ్ చేస్తుంది, అక్కడ కొన్ని చేపలు కొనుక్కొని ఆ క్లీన్ చేసిన తర్వాత 400-500 రూపాయలు వస్తాయి, 10 కిలోలు చేపలు కొనుక్కొని వచ్చి ఊర్లో అమ్ముతుంది, మళ్ళీ సాయంత్రం ఇంకో పని చేస్తుంది. సార్ ఇప్పుడు సో ఇలాగా లైవ్లీహుడ్ స్ట్రాటజీస్ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఇంకొక విషయం బాలరాజు గారు, అక్కడ సముద్రంలో శ్రీకాకుళంలో సోంపేట లాంటి ప్రాంతం, లేదంటే వేరే నెల్లూరులో ఉన్న ఇంక ప్రాంతం ఎక్కడ తీసుకున్నా కూడా సముద్రంలో చేపలు పట్టిన చోట అక్కడ ఒక ధర ఉంటుంది. అదే హైదరాబాద్ లాంటి ప్లేస్కి వాటిని ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్లో అమ్మితే 100 రూపాయలు 1000 రూపాయలు అమ్ముడుతుంది. నిజంగా అక్కడ వాళ్ళకి ఈ బెనిఫిట్ అక్కడ అందుతుందా? నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యలు ఉన్నాయి, లేకపోతే చందవాళ్ళు ఉన్నాయి, అక్కడ 100 రూపాయలు కొంటాడు వాళ్ళ మిడిల్ మ్యాన్, అంతకంటే ఎక్కువ కొంటాడు. అది కూడా ఆ రేట్ వస్తుందో కూడా నాకు నమ్మకం లేదు. ఆ రోజు ఎక్కువ చేపలు పడ్డాయి అనుకోండి, రేట్ తగ్గిపోద్ది. అక్కడ నేను ఉన్నాను, అక్కడ మోసబందర్ ఇక్కడ 280, 180 నుంచి ఉన్నాయి. మీకు హైదరాబాద్లో మన మణికొండలో మా బ్రదర్ తీసుకెళ్లారు నాకు, అక్కడ చూస్తున్నాము, అక్కడ ఆల్మోస్ట్ 200 పైనే ఉంది రేటు. రోజు మీరు కొంటే 180 రూపాయలకు 200కి ఇస్తారు. సో అంత రేట్ ఉంది. అందులో మిడిల్ మ్యాన్, అందులో ఐస్ బాక్సులకి, ట్రావెలింగ్కి సప్లై చైన్ అంతా ఉంది. దీన్ని వాళ్ళే ఒక కోఆపరేటివ్గా చేసుకొని వాళ్ళే చేయగలిగితే ఆ లాభం కూడా వాళ్ళకి అందుతుంది. అది డైరీలో మనం చూసాం. ఇప్పుడు మన విశాఖ డైరీ ఉంది, 1000 కోట్ల వ్యాపారం చేస్తుంది. హెరిటేజ్ ఉంది, 4000 కోట్ల వ్యాపారం చేస్తుంది. మన ఫిషర్మెన్కి ఎందుకు అలా ఉండకూడదు? మా అన్నయ్య గారు తనతో మాట్లాడినప్పుడు ఆవిడ అడిగింది, నువ్వు ఇంత రీసెర్చ్ చేస్తున్నావు కదా, మన ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి మినిమం గ్యారంటీ ప్రైస్ ఉన్నది, అంటే ధాన్యం 200కి కొనాలి, గవర్నమెంట్ పెట్టాలి. మరి ఎందుకు మత్స్యకారులకి అలాంటిది మనం పెట్టకూడదు? అలాంటప్పుడు కనీసం ధర నిర్ణయం అవుతుంది. అప్పుడు మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాడు దీనికంటే ఎక్కువ ఇస్తే కానీ వాడు కొనడానికి అవ్వదు కదా. అలాంటిది ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మీరు కలెక్ట్ చేసినటువంటి ఈ డేటా అంతా కూడా, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేసే ఆలోచన ఏమైనా ఉంది? గవర్నమెంట్కి సబ్మిట్ చేసే ఆలోచన అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, యాజ్ అ ప్రొఫెసర్గా నా బాధ్యత ఏంటంటే దీన్ని నేను జర్నల్గా ఆర్టికల్స్గా తీయాలి. ఎందుకంటే స్కాలర్షిప్ ఇట్స్ కో ప్రొడ్యూస్డ్ స్కాలర్షిప్, వేరే నాలాగా పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది, స్టూడెంట్స్ తెలుస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే దెన్ ఓన్లీ దే ఆస్క్ న్యూ క్వశ్చన్స్. గవర్నమెంట్కి ఎలా పంపించాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. పాలసీ బ్రీఫ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నా మొత్తం తీసేసి వినే టైం ఉండదు. ఆయన దగ్గర ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జాయింట్ సెక్రటరీలకు కానీ ఒక చిన్న కదా, అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ ఉన్నారు, మా ప్రాంతం నుంచి ఉన్నారు. ఆయన కలిసి నేను చెప్పగలిగే అవకాశం దొరికినప్పుడు డెఫినెట్గా చెప్తాను. రామ్మోహన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ యువ నాయకులు, వాళ్ళకి అర్థమవుతుంది. దే రీడ్, దే ప్రిపేర్. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు. వాళ్ళకి మేము ఈ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే మన వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, అక్కడ వాసు వాలబడి గారు ఉన్నారు, చాలా వాడబలి అసోసియేషన్స్ ఉన్నాయి. మా బాధ్యత ఏంటంటే మేము తెలుసుకున్నది, చూసింది, రాసింది ఎవిడెన్స్ పూర్వకంగా, ఆధారితపూర్వకంగా ఈ నాయకులకి ఇవ్వటం. యాక్చువల్లీ మూడు రకాలుగా, ఇటు సమాజాన్ని లేకపోతే ఎవరితో అయితే పనిచేస్తున్నామో వాళ్ళకి వాళ్ళ ప్రదేశం గురించి, వాళ్ళ చేపల వృత్తి గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి కూడా తెలుసుకునేటట్టు చేస్తున్నాం. ఎందుకంటే మ్యాప్స్ చూపిస్తున్నాం, ఫొటోస్ చూపిస్తున్నాం, 3D మోడల్స్ చూపిస్తున్నాం. దీన్నే కొలాబరేటివ్ సైన్స్ అంటారు. లేదంటే చాలామంది బీచ్ ప్రొఫైలింగ్ అని వచ్చిన టెక్నిక్ ఉంది, అది మనం వీళ్ళకి నేర్పించవచ్చు. ఆ బీచ్ పౌర్ణమిలో ఎలా ఉంది, అమావాస్య రోజున ఎలా ఉంది, ఎన్ని ఆటుపోట్లు వస్తున్నాయి, ఎలాంటి అలలు వస్తున్నాయి. ముఖ్యంగా యూత్ అండ్ చిన్నపిల్లలకి, మన స్కూల్లో ఉండే పిల్లలకి ఈ సైన్స్ అనేది చాలా అవసరం. వెన్ దే స్టార్ట్ కలెక్టింగ్ డేటా, మన జాబ్ ఏంటంటే ఆ డేటాని కలెక్ట్ చేసి అందులో నుంచి వచ్చింది వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు మనకు డిమచ్లేసి ఉంది, అక్కడ 10 పడవలు ఉన్నాయి. ఆ 10 మందికి 10 మొబైల్స్ ఇచ్చి, బాబు నువ్వు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ చేపలు పడుతున్నాయో ట్యాగ్ చేయి. జస్ట్ ట్యాగింగ్ మన 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 చేసినట్టు, ఆ జియో ట్యాగింగ్ లాగా ఏం చేపలు పడ్డాయి రాసుకో. అలాగ 10 మందికి ఇచ్చామనుకోండి, ఆ 10 మంది తెచ్చిన డేటాని నేను యాజ్ అ రీసెర్చర్గా ఏం చేయాలి, డౌన్లోడ్ చేసి మన ఒక జిఎస్ మ్యాప్లో పెడితే ఒక వారం రోజులు కలెక్ట్ చేసామనుకోండి, తెలిసిపోద్ది ఎక్కడ చేపలు పడుతున్నాయి అన్నది. ప్రత్యేకంగా ఒక ఫిషరీస్ డిపార్ట్మెంటే ఉంది ఎప్పటి నుంచో, వాళ్ళంతా కూడా ఇలాంటివి చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పార్ట్ ఆఫ్ దే జాబ్. ఎక్కడో మొత్తానికి మన వ్యవస్థకిన్ను కమ్యూనిటీకి కావాలి. బేసికల్గా రీసెర్చ్ ఈజ్ నాట్ రీచింగ్ దమ్, అంటే ఆ టెక్నాలజీ వైపు ఇంకా వాళ్ళు మోల్డ్ కాలేదు, వాళ్ళకి యాక్సెస్ అవేర్నెస్ ఇంకా రావట్లేదు. నేను అనేది ఇప్పుడు ఐఎండి ఉంది, మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, రోజు మ్యాప్ల మీద తయారు చేసి పంపిస్తుంది, వీళ్ళ మొబైల్లో వస్తున్నాయి, కానీ ఎవరు చెప్పట్లేదు దాని గురించి. వాడ మొబైల్ యాప్ వాడట్లా, ఆ ఇన్ఫర్మేషన్ వాడట్లా. అందుకే వాడుకు ఏదైతే మొదటి నాలెడ్జ్ ఉందో అదే విధంగా వెళ్తున్నాడు, చేపలు దొరకట్లేదు. నేనేమంటున్నానంటే, నువ్వు ఈ ఐఎండి డేటా తీసుకో, మీ నాన్నగారు చెప్పిన డేటా తీసుకో, ఇంకేదైనా నీ దగ్గర డేటా ఉందా, ఈ 3 పెట్టు, దెన్ యూ డిసైడ్. ఇప్పుడు దాన్ని కొలాబరేటివ్ నాలెడ్జ్ అంటున్నాము.
కో ప్రొడ్యూస్డ్ నాలెడ్జ్ అంటున్నాము. ఎప్పుడైతే జ్ఞానం అలా కో ప్రొడ్యూస్డ్ తరీకాలో మనం చేయకపోతే వి విల్ బి ద సేమ్ అండి. అలాగే మీరు యూనివర్సిటీలో సోషల్ వర్క్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఈ థీసిస్ కానీ, ఈ ప్రాజెక్ట్ కానీ, ఈ సర్వే అంతా కూడా స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? నేను ఎందుకు ఫీల్డ్లోకి వచ్చాను అంటే, ముందు మన సమూహాల్లోకి వెళ్ళి నేను నేర్చుకోకపోతే యాజ్ ఎ టీచర్గా నేను గట్టిగా ఎలా నేను క్లాస్లో చెప్పగలను. సో ఫస్ట్ మేము ఇవి కేస్ స్టడీస్ అవి ప్రిపేర్ చేస్తాను. వీటిని నేను మిగతా కొలీగ్స్ కూడా ఇక్కడ షేర్ చేసుకున్నాను. నేను కూడా మన నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి వెళ్ళాను, మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా వెళ్ళి కలిసి వచ్చాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, నేను రాసిన ఈ ప్రొఫైల్స్ని వాళ్ళతో షేర్ చేస్తున్నాను ఒకటి. రెండోది, మనం బుక్స్లో చాప్టర్స్గా చేసినప్పుడు కూడా ఆంధ్రాలోనే కాకుండా మిగతా వరల్డ్ వైడ్ కూడా అది యాక్సెస్ పెరుగుతుంది. మా వెబ్సైట్లో కూడా ఈ ఫొటోస్, ఈ కేస్ స్టడీస్ పెడుతున్నాం, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అంటున్నాం. కానీ ఇన్ ఫ్యూచర్ ఒక ఐడియా ఉంది, ఈ నాలెడ్జ్ అనేది చేపల వాళ్ళది, వాళ్ళకు కూడా ఇందులో ఏదో ఒక షేర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేస్ స్టడీలు ఉన్నాయనుకోండి, ఒక కేస్ స్టడీ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రెండో కేస్ స్టడీ చేసుకున్నప్పుడు మీరు 100 రూపాయలు ఇక్కడ కట్టాలి. ఆ 100 రూపాయలు ఆ అసోసియేషన్కి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా స్టూడెంట్స్ ఒకవేళ 100 రూపీస్ పే చేస్తే ఆ 100 రూపీస్లో షేరింగ్ వాళ్ళకి వెళ్తుంది. సో దట్ కమ్యూనిటీకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఊబర్ బుక్ చేస్తున్నాము, 10 రూపాయలు 20 రూపాయలు వాడికి వెళ్ళిపోతుంది కదా. వై నాట్ వి యూజ్ ద సేమ్ ఐడియా టు వర్క్ విత్ ద కమ్యూనిటీస్? ఎందుకంటే వాడి నాలెడ్జ్ మనం వాడుకుంటున్నాం కదా. మరి ఆ 100 రూపాయల్లో వాడికి కూడా భాగస్వామ్యం ఉంది. అప్పుడే ఎకనామిక్ రెసిలియన్స్ వస్తుంది, అప్పుడే నాలెడ్జ్ రెసిలియన్స్ వస్తుంది, అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ వస్తుంది. నేను ఏదేంటంటే వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కానీ వాళ్ళని మనం సీరియస్గా తీసుకోవట్లేదు. అప్పుడు ఎక్కడి నుంచి అయినా కానీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. కెనడా నుంచి శ్రీకాకుళంలో ఉన్న ఫిషర్ మ్యాన్ తో అయినా కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా మాట్లాడతారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నెట్వర్కింగ్ వరల్డ్ కదా. ఆ నెట్వర్కింగ్ తాలూకా ఉపయోగాలను కానీ బెనిఫిట్స్ని కానీ వాళ్ళు కూడా తీసుకోవాలి కదా. ఆ తీసుకునేటట్టు చేయాల్సిన అవసరం మన ఎన్జిఓలకి, మన మీడియాకి, మన బ్యూరోక్రాట్స్కి, ఈవెన్ టీచర్స్. అసలు మీరు చెప్పిన ఆలోచనే చాలా బాగుంది బాలరాజు గారు. ఎందుకంటే మనకి యూనివర్సిటీలో క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఫిషర్ మ్యాన్స్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అక్కడ స్టూడెంట్స్కి చెప్తున్న టైంలో డైరెక్ట్గా లైవ్లోనే ఆ ఫిషర్ మ్యాన్ని అక్కడ ఆన్బోర్డ్ చేస్తే స్క్రీన్ మీద ఇంటరాక్ట్ అవుతారు, లైవ్లో ఒపీనియన్ వస్తుంది, దాని ద్వారా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఇది చాలా మంచి ఆలోచన. కానీ చేయట్లేదు మనం. ఇది నాది పెద్ద అంటే నేనేదో మా విజ్ఞాని లేకపోతే అనుకోవట్లేదు. ఇట్స్ వెరీ కామన్ సెన్స్. ఎక్కడైనా కానీ ఒక ఆలోచన అనేది రావాలి కదా, బీజం పడితేనే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. రైట్. సో యూనివర్సిటీస్ పాత్ర ఎంత అవసరం? సో ఇప్పుడు మనం వికసిత్ భారత్ అంటున్నాం, ఇది ఒక మంచి అవకాశం మనకు. 2047 మనం ఎంతసేపు సింగపూర్లో అవుదాం అనుకుంటున్నాము, కెనడా లాగా మనం వెళ్ళిపోవాలి, లేదా యూకే లాగా అవుతాం. గ్రేట్, ఆ విజన్ ఉండడం కరెక్టే. కానీ మనకి ఆల్రెడీ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇండియా అనేది ఫుల్ ఆఫ్ కమ్యూనిటీస్, ఫుల్ ఆఫ్ విలేజెస్, ఫుల్ ఆఫ్ మీడియా. అసలు ఇక్కడ స్విగ్గీలు, బ్లింకెట్లు నాకు లేవు కెనడాలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నేను ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఓడికి జీపే ఉంది, గూగుల్ పే ఉంది, నాకు లేదు. ఐ డోంట్ యూజ్ దాట్. భిక్షకాల దగ్గర ఉంది. అంటే దాని అర్థం ఏంటి? వికసిత్ భారత్లో మనం డిజిటల్ భారత్ని వాడుతున్నాం. అది మత్స్యకారులకి అందేటట్టు చూడాలి. ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన చేసే రిసెర్చ్ కూడా, థియరిటికల్ రిసెర్చ్ కూడా అవసరమే. కానీ మనం కమ్యూనిటీ ఆధారిత, సమూహ ఆధారిత, కమ్యూనిటీ బేస్డ్ రిసెర్చ్ కూడా మనం చేయాలి. అప్పుడు మనం రియల్ ప్రాబ్లమ్స్ని తీసుకుని సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది నా క్లాస్ రూమ్లో ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ విత్ ద స్టూడెంట్స్ కదా. అది ఒక చిన్న మినీ కమ్యూనిటీ. అది ఆ కమ్యూనిటీలో మనం ఈ విధమైన ఆలోచనలు తేగలిగితే యాజ్ ఎ టీచర్గా నేను సక్సెస్ అవుతాను. నా స్టూడెంట్స్ కూడా ఐడియాస్ని తీసుకెళ్ళి ఆ కమ్యూనిటీస్తో చేసి ఆ రిజల్ట్స్ని తేగలరు. మన స్టూడెంట్స్ని అర్థం చేసుకునేటట్టు మనం తయారు చేయాలి. మనం వెళ్ళి కమ్యూనిటీకి కూడా ఇది అర్థం అవ్వాలి. నేను వెళ్ళి గూగుల్ మ్యాప్ వాళ్ళకి చూపిస్తే చాలా హ్యాపీ అవుతున్నారు. ఓ, నా ఇల్లు ఇలా ఉంటుందా? సింపుల్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు వాళ్ళకి. సినిమాలు చూడడం ఒకటైతే నీ గ్రామం నీకు ఎలా ఉంటుందో చూసుకో నువ్వు. మన స్టూడెంట్స్ ఎందుకు చేయట్లేదు, మన రీసెర్చర్స్ ఎందుకు చేయట్లేదు, మన ఎన్జిఓ ఎందుకు చేయట్లేదు అంటాను నేను. కానీ మొబైల్స్ వాడుతున్నారా? మొబైల్ వాడుతున్నారు, ప్రతి ఒడి దగ్గర మొబైల్ ఉంది. సో ద ఓన్లీ థింగ్ ఇస్ హౌ డు వీ హెల్ప్ దెమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ మొబైల్ టెక్నాలజీ ఫర్ దేర్ ఓన్ రెసిలియన్స్. మా రీసెర్చ్లో అదే మేము ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ. మీ ద్వారా మా రీసెర్చ్ కానీ, మా ఐడియాస్ కానీ, మా ప్రయత్నం కానీ ముఖ్యంగా ఈ ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు చూడాలి.
రైట్ బాలరాజు గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఒక మంచి రీసెర్చ్ చేస్తున్నారు. నిజంగా ఈ రీసెర్చ్ వల్ల మత్స్యకార కమ్యూనిటీస్కి చాలా మంచి జరగాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాగే గవర్నమెంట్కి కూడా మీరు ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్, కొన్ని మీరు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా ఆ కమ్యూనిటీకి యూజ్ అవ్వాలని, చాలా మార్పులు జరగాలని, టెక్నాలజీ వైపు కూడా వాళ్ళు రావాలి, అవగాహన పెంచుకోవాలి. సో ఎప్పుడు కూడా అలాగే ఉండిపోకుండా వాళ్ళు కూడా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.